ఈరోజు మనము దేవుని యొక్క దైవ మందిరానికి వస్తూ ఉన్నాం. దేవుని దైవ మందిరంలో దేని కొరకు మనం వచ్చుచున్నాం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రభు ఎవరంటండి? దేవుడు ఆత్మ గనుక ఆయన ఎవరు? ఆత్మస్వరూపి అని మనందరికీ తెలుసు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాలి. ఆయనను ఆరాధించేటువంటి ప్రజకు కూడా ప్రభు ఏమిచ్చాడంటండి? ఆత్మనిచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో చదవద్దు కానీ, ఆయన నాసికారంధ్రముల గుండా ఆయన జీవవాయువును ఓదగా నరుడు ఏమయ్యాడంటండి? జీవ ఆత్మ అయ్యాడు. కనుక ఆయన ఆత్మస్వరూపి అయ్యుండి మనలను కూడా ఆత్మరూపములో, ఆయన స్వరూపములో, ఆత్మరూపములో మనలను తయారు చేశాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాలి. అంటే స్పిరిట్ రెల్మ్లో ఆయనతో నువ్వేమవ్వాలంటండి? కనెక్ట్ అవ్వాలి. ప్రభు తన పరలోక కార్యాలు భూలోకములో కుమ్మరించబడాలి అంటే, దేవుడు తన శక్తి కలిగినటువంటి కార్యాలు మన మధ్యన నెరవేర్చాలి అంటే కనుక నువ్వేం చేయాలంటండి? ఆరాధనలోనే ప్రభు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆరాధనలోనే ఆయన పరలోక స్వస్థతలతో మనలను దర్శించేటువంటి దేవుడు. ఆరాధనలో అసాధ్యమైన వాటన్నిటినీ సాధ్యపరిచేటువంటి ప్రభు మన మధ్యన ఉన్నారు. కానీ ఆరాధన స్థలములో అడుగు పెట్టినప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు అన్నీ మనకు వచ్చేస్తాయి. ఆరాధన స్థలంలో కూర్చున్నప్పుడు ప్రభుని ఆరాధించాలని, ప్రభుని చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించాలని, దేవుడు మనకిచ్చినటువంటి స్వరముతో ప్రభుని ఆరాధించాలని, ప్రభు పాద సముఖములో ప్రభుని ఎంతగా నువ్వు స్తుతించడానికి నువ్వు ఇష్టపడుతున్నావో ఒక్కసారి నీ అంతట నువ్వుగా పునర్విమర్శ చేసుకో. ప్రభు మందిరానికి వచ్చింది నీకు విడుదల కావాలి, నీవు విమోచింపబడాలి. నీ శరీరములో ఉన్న వ్యాధి నుంచి ప్రభు నిన్ను స్వస్థపరచాలి. అద్భుతమైనటువంటి నామములో ఆయన విడుదల ప్రకటించేటువంటి దేవుడు. ఏమండి, నేను ప్రకటన చేయలేను, నేను స్వస్థపరచలేను. దేవుని యొక్క దైవ సన్నిధిలో మనం అందరము ఏక మనసు ఏకాత్మతో ఆయన ఇచ్చినటువంటి ఆరాధన స్థలములో ప్రభుని ఆరాధించడానికి మనం ప్రారంభించినప్పుడు ఎక్కడ నువ్వు ఆరాధన బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఆరాధన జరుగుచుంటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి కలిగినటువంటి ఆత్మతో మన మధ్యకు వచ్చి ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో ఉన్న ఏ విధమైనటువంటి శోధనలో ఉన్న అద్భుతమైన నామముతో విడుదల ప్రకటించేటువంటి దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పక్క వాళ్ళు చప్పట్లు కొడుతున్నప్పుడు మనం ఆగిపోదాంలే. పక్క వాళ్ళు పాటలు అందరూ ఒక 10 మంది పాటలు పాడినప్పుడు మనం పాట పాడకపోతే ఏమైందంటే నీ కార్యాలు నువ్వే బ్లాక్ చేసుకున్నావు. నీ కార్యాలు నువ్వే బ్లాక్ చేసుకున్నావు. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఒక్కసారి మనం చదవగలిగినట్లయితే, భూమి గడ్డిని తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చి చెట్లను తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ప్రభు సృష్టిలో తమ జాతి ప్రకారము ఏంటంటండి? తమ జాతి ప్రకారము అవి ఏమిస్తున్నాయంటండి? ఆ జాతి అదే ప్రొడ్యూస్ చేస్తుందంటండి. మానవ జాతిని దేనితో సృష్టించాడంటండి? ఆత్మతో మనలను సృష్టించాడు. కాబట్టి ఆయనను ఆరాధించడానికి ఆత్మతోను తమ జాతి ప్రకారము మానవ జాతి ఏం చేయాలంటండి? స్పిరిట్లో నువ్వు ప్రభుతో కనెక్ట్ అవ్వాలి. ఆత్మలో నువ్వు ఆరాధన చేయాలి. ఆత్మలో నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తావో ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదండి. దేవుని దైవ సన్నిధిలో నువ్వు చేయించినటువంటి వర్షిప్ ద్వారా, దేవుని దైవ సముఖములో నేను చేయించిన ఆరాధన ద్వారా పరిశుద్ధాత్ముడే తన శక్తి కలిగినటువంటి ఆత్మతో మన మధ్యకు వచ్చి నీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలను, బంధకాలు, శోధనలు, కష్టాలు సమస్తమైన వాటి నుంచి బయటికి నడిపించే దేవుడు. ప్రభు పాద సముఖానికి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలంటండి? ప్రభువా, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను ఆరాధించడానికి వెళ్తున్నాను ప్రభువా, ఆ ఆరాధన స్థలములో నా జీవితంలో ఉన్న వాటి నుంచి ఈరోజే నాకు విడుదలిస్తున్నావు ప్రభువా. ఏమని చెప్పాలంటండి?
ప్రభువు ఆ దినమును మంచిది, ఆశీర్వదించబడినటువంటి రోజులో, ప్రభువా మా జీవితంలో ఈరోజు మేము వెళుతూ ఆరాధనా స్థలములో నిన్ను ఆత్మతోనూ సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు అది మంచిదన్నావు కనుక మంచి కార్యాలు మా జీవితంలో నెరవేరుస్తావు ప్రభువా. ఆది కాండములోనే ఆదామును అవ్వను సృష్టించినప్పుడు వారిని స్పిరిట్తోనే, ఆత్మతోనే వారిని సృష్టించాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటండి, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము వద్దు అన్నటువంటి పని ఎప్పుడైతే చేశారో వారు దేనితో కనెక్ట్ అయిపోయారండి, ఆత్మ నుంచి బయటకు వచ్చి లోకముతో, వరల్డ్తో కనెక్ట్ అయిపోయినటువంటి స్థితి మనందరికీ తెలుసు. వరల్డ్తో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో వారి జీవితాల్లో కష్టాలు ప్రారంభమైనవి, బాధలు ప్రారంభమైనవి, అనేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి లేఖనాలు మన ముందు ఉన్నా ఈరోజు అవి మన అంతటా మనముగా వల్లించుకున్నటువంటి మాటలు కావవే. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో లిఖింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథం మన మధ్యన ఉన్నది, పరిశుద్ధ లేఖనాలు మన మధ్యన ఉన్నాయి. అవి జీవము కలిగినటువంటి మాటలు కనుక ఆ మాటల ద్వారా మన జీవితాలు మనం ఏం చేసుకోవాలంటండి, ప్రతి దినము మనము బాగు చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. సర్వసాధారణంగా మనము కంప్యూటర్లో అనేకమైన మనం చూస్తూ ఉంటాం. దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ అంటూ లేకపోతే కనుక కంప్యూటర్లో నువ్వు నేను ఏది చూడలేం. ఆపరేటింగ్ సిస్టమ్ ఉండబట్టి ఆ కంప్యూటర్ ఓపెన్ చేయగానే దానిలో ఉన్న సమస్తమైన వాటిని మనం చూస్తున్నాం. అలా అని ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మా దగ్గర అనేకమైనటువంటి కంప్యూటర్కి సంబంధించిన సకల విధమైనవన్నీ ఉన్నతమైనటువంటి ఎక్విప్మెంట్ ఉందంటే, కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే నీ దగ్గరున్న ఎంత ఉన్నతమైనటువంటి ఎక్విప్మెంట్ ఉన్నా కానీ ఏ విధమైనవి నువ్వు నేను చూడలేం. అదే రీతిగా ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రభు పాద సముఖానికి వచ్చుచున్న మన జీవితాల్లో మేము ఉన్నతమైనటువంటి జీవితం మాకుంది, ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితం మాకుంది. కానీ ప్రభు పాద సముఖానికి వచ్చినప్పుడు నీవు నేను ఆయనను ఆరాధించేటువంటి స్థలములో ఏముండాలంటండి, ఆత్మతో సత్యముతో ఏక మనసు ఏకాత్మతో నువ్వు నేను ఆరాధన చేయకపోతే ఏ విధమైనటువంటి కార్యాలు మనము చూడలేం. పాత 20 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్కి వెళితే అందులో వాట్సాప్ లేదు, ఏమండి ఎస్ఎంఎస్లు పంపడానికి లేదు, కేవలము ఫీచర్స్ ఏమైనా ఉన్నాయండి, ఏమీ లేవు. కాల్ చేయడానికి మాత్రమే అది పనిచేసేటువంటి సెల్ ఫోన్గా మనం చూడగలం. ప్రస్తుతం ఉన్నటువంటి సెల్ ఫోన్స్ మనం చూస్తే అన్ని రకాలైనటువంటి యాప్స్, అంటే ఆ పాత సెల్ ఫోన్లో ఈ యాప్స్ అందులో ఆపరేట్ చేయడానికి అవకాశం ఉందా అండి? ఏ మాత్రమో అవకాశం లేదు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి ఈ సెల్ ఫోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నామండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అని రకరకాలైనటువంటి యాప్స్ అన్నిటినీ డౌన్లోడ్ చేసుకోవడానికి. అదే రీతిగా క్రైస్తవ విశ్వాస జీవితంలో మేము పాతకాలం నుంచి క్రైస్తవులమండి, మా తాతల నాటి నుంచి క్రైస్తవులుగా మేము కొనసాగుతూ ఉన్నాం. ఆనాటి కాలంలో మందిరంలో మేము కంజరి కొనిచ్చాం, ఆనాటి కాలంలో మందిరంలో చాపేస్తాం. ప్రియ క్రైస్తవ బిడ్డ, పాత పద్ధతుల ద్వారా, పాత విశ్వాస జీవితం ద్వారా ప్రస్తుతం నువ్వు నేను నలిగిపోతున్నటువంటి పరిస్థితులను ఆపరేట్ చేయడానికి ఏ మాత్రమో మనము వాటికి తగనటువంటి విశ్వాస జీవితం, ప్రస్తుత జీవితంలో ఉన్నటువంటి ఈ మానవుని యొక్క జాతి, మానవుడు ఏం చేయాలంటండి, నీలో ఉన్నటువంటి నూతనమైనటువంటి మెన్గా నువ్వు మార్చబడాలి, నూతనమైనటువంటి పురుషుడిగా నువ్వు మార్చబడాలి. ఆ నూతనమైనటువంటి పురుషుడిగా నువ్వు నేను మార్చబడితే తప్ప ప్రస్తుతము కష్టాలు, బాధలు, వ్యాధులు, ఏమంటే ఒకానొక దినాన క్యాన్సర్ అంటే ఎవరికి తెలియదండి, ఒకానొక దినాన హార్ట్ అటాక్స్ అంటే ఎవరికి తెలియదు, ఒకానొక దినాన భయంకరమైనటువంటి వ్యాధులు అంటే ఎవరికీ తెలియదండి. ప్రస్తుత లోకములో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వ్యాధులే, అవునా కాదా అండి? ఆ పాతకాలములో మన పితరులు 100 ఏళ్ళు 90 ఏళ్ళు బ్రతికేవారు. ప్రస్తుత దినాలు 25 సంవత్సరాలు ఇస్తాడు, హార్ట్ అటాక్తో చచ్చిపోతున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఆలోచన చేయి. మనం ఎప్పుడు కూడా ఏదైనా పర్చేజ్ చేస్తే ఏం చేస్తామండి, లేటెస్ట్, అవునా కదండి, లేటెస్ట్ టెక్నాలజీ. కానీ విశ్వాస జీవితంలో మాత్రం లేటెస్ట్గా మార్చబడడానికి ఇష్టపడం. కానీ ప్రస్తుతం నువ్వు నేను భరిస్తున్నటువంటి ఈ వేదనలు, బాధపడుతున్నటువంటి ఈ కష్టాల నుంచి విడుదల రావడానికి మనం ఏమవ్వాలంటండి, రూపాంతరం చెందవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధికి రావడానికే మనకి ఎలా ఉంటుందండి, అది ఒక
వెళితేనే కానీ పాస్టర్ గారు ఒప్పుకోరు. వెళ్ళి అటెండెన్స్ లాగా మందిరానికి రాకూడదండి. దేవుని దైవ మందిరానికి అటెండెన్స్ వేయించుకోవడానికి మందిరం కాదండి. దేవుని మందిరానికి నువ్వు వచ్చావంటే నీ జీవితంలో నలిగిపోతున్న నీ బాధల నుంచి విడుదల పొందడానికి, దేవుడు నీ విశ్వాస జీవితాన్ని మెరుగుపరచడానికి, దేవుడు నిన్ను విశ్వాసంలో వృద్ధి పొందించడానికి, దేవుని ఆరాధించేటువంటి ఆరాధన స్థలములో ఏ రీతిగా ఆరాధన చేయాలో నేర్చుకోవడానికి, దేవుని యొక్క దైవ సన్నిధిలో ఏ రీతిగా మా జీవితాల్లో ఉన్న బాధల నుంచి మేము విడుదల పొంది దేవుని చేత దైవ దీవెనలను పొందుకునే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబముగా మార్చబడడానికే ప్రభు పాద సముఖానికి రావాలి. ఏమండి, మనం పాత సెల్లన్నీ ఏమంటే ఎక్స్చేంజ్లో ఇచ్చేసి కొత్త తెచ్చేటప్పుడు ఎలా తెస్తామండి? ఎలా తీసుకొస్తాం? మాకు పాత మోడల్ కావాలండి అని అడుగుతారండి ఎవరైనా? పాత మోడల్ అడుగుతావా? కంప్యూటర్ మార్చిన పాత మోడల్ అడుగుతావా? అడగవే. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో మాత్రం అంతా పాత జీవితమేనండి. రోమేలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమె దేవుని ఆత్మచేత నడిపింపబడడానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభు కుమ్మరించారు, ఆత్మతో నిన్ను నన్ను దర్శించాలని. కానీ ఆయన ఆరాధన స్థలములో నువ్వేం చేయాలంటండి? ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించడం ప్రారంభిస్తే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ ఏమైపోయారంటండి? దేవుని కుమారులు కుమార్తెలయ్యారంటండి. దేవుని కుమారులు కుమార్తెలైతే ఏమండి? నీ కుమార్తెకి నీ కుమారుడికి ఏమిస్తావండి? నీకున్న సమస్తమును ఇస్తావు, అవునా కదా అండి? స్వాస్థ్యమంతా వారిదే. దేవుని కుమారులు కుమార్తెలుగా మార్చబడితే దేవుని దగ్గర ఏముందండి? ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. సమస్తమును సృష్టించినటువంటి ప్రభువు గనక ఈ లోకములో ఎన్ని భయంకరమైనటువంటి వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, శోధనకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఆయన సమస్తాన్ని సృష్టించాడు గనక, సమస్తమును జయించాడు గనక మన జీవితాల్లో కూడా విడుదలనేది ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం, బాప్తిస్మం పొందామండి, మాకు బైబిల్ ఉంది, ఆదివారం ఆరాధనకి ఏ సమయానికి వెళ్ళినా మందిరంలో కూర్చుంటామండి, ఆమెను అన్న తర్వాత వెళ్ళిపోతాం. అది కాదు క్రైస్తవత్వం. ఆ సిస్టమ్తో నువ్వు, ఆ పద్ధతులతో నువ్వు ఆపరేట్ చేయలేవు. ఏమంటే పాత సెల మీకు ఇస్తాను, ఒక 20 ఏళ్ళ క్రితం ఉంది. ఏమంటే వాట్సాప్లో మీరు ఏమైనా పంపగలరా? మెసేజ్లు ఏమైనా పంపగలరా? ఫోటోలు ఏమైనా తీయగలరా? తీయలేరే. క్రొత్త లేటెస్ట్ సెల్ ఫోన్లో సమస్తమైనవి ఎప్పటికప్పుడు అప్డేట్ అయినటువంటి ఫోన్స్గా మనం చూస్తున్నాం. వాటితో సమస్తాన్ని ఏమండి ఇక్కడ నుంచి అమెరికా వరకు జరుగుతున్నవన్నీ నీ సెల్లో నీ చేతులతోనూ చూసేస్తున్నావు. కానీ క్రైస్తవ విశ్వాస జీవితం మాత్రము ఎక్కడుందంటండి? ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో మనము చదవగలిగినట్లయితే, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. ఆయన మీతో ఉండును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా. ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డ, ఎందుచేతనంటే మన విశ్వాస జీవితాన్ని ఏం చేయాలంటండి? ఆత్మలో నిన్ను అప్డేట్ చేయాలని, ఆత్మలో నిన్ను ఒక ఉన్నతమైన వాడిగా చేయాలని. ఎందరూ ఆత్మతో నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారుడు కుమార్తెలు. ప్రభు నువ్వు పిలిస్తే, అబ్బా తండ్రి అని నువ్వు పిలిస్తే ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఏదీ ఉండదు. అటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మను ప్రభు మనకిచ్చాడు. ప్రభు మనకిచ్చాడు. ఆది కాండంలో మనం చూసాం, వాటి జాతి ప్రకారం అవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మానవ జాతి ఏం ప్రొడ్యూస్ చేయాలంటండి? ఆత్మతో నువ్వు ఆరాధన చేయాలి, ఆత్మతో నువ్వు నింపబడాలి. ఆత్మతో నువ్వు నింపబడి ఆ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తావో ప్రభు ఆత్మ కార్యాలను మన మధ్య నెరవేర్చే దేవుడు.
మనకిచ్చినటువంటి ఈ దైవ గ్రంథములో ఉన్నవి నువ్వు నేను ఫాలో అయితే ప్రభు ఈ భూమి మీద ఉన్నంత కాలము ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.